ఓకే. ఇప్పుడు కొత్తిమీర కట్లెట్స్. అవునండి. సో కట్లెట్స్ కూడా మనము చాలా వెరైటీస్ చేసి చూపిస్తూ ఉంటాము. yes అండ్ కొత్తిమీర అనేది జనరల్ గా మనం వాడుతూ ఉంటాం కొంచెం కదా. గార్నిష్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. యా, కానీ ఇక్కడ మనకి ఎక్కువ కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందా? ఓవరాల్ గా మనకు కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుందండి. బేస్ మటుకు మామూలుగా మన కట్లెట్స్ అన్నిటిగా యూజ్ చేసినట్టు బంగాళదుంప కంపల్సరీ ఉంటుంది. ఓకే. సో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బాగుంటుంది. ఈ సీజనల్ గా మనకి కట్లెట్స్ అండి చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, మరి కొత్తిమీర కట్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2, పసుపు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. ఓకే. సో కట్లెట్స్ మనకి ఈజీగా చుట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని సో దీనికోసం ఏంటంటే కొంచెం మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్లా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, సో మనకి కొత్తిమీర టేస్ట్ అనేది ఎలా అయినా కొంచెం ఎక్కువ తెలుస్తుంటుంది కాబట్టి మనము బేస్ అనేది కూడా మార్చుకుంటూ ఉండొచ్చేమో కదా. అంటే కొంచెం బంగాళదుంప ఉన్న ఎదర్ శనగలు కానీ ఇట్లాంటివి బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో కొద్దిగా తగులుతూ ఉంటే బాగుంటుంది. సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇదే మనకు కొంచెం కారం అంతా. ఓకే. సో దీంట్లోనే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ కుర్మా యాడ్ చేసుకోవచ్చు. సో మీల్ మేకర్లో కూడా మనకు కొంచెం చిన్న చిన్న కైమా టైప్లో వస్తాయి కదా చంక్స్, అదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా కూడా అరటికాయ కూడా ఇలా మనకి జిగురుగానే ఉంటుంది కాబట్టి అది కూడా మెదిపి వేసుకోవచ్చు, లేదా కందతో కూడా చేసుకోవచ్చు. కంద అది ఇంకో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో కొద్దిగా పసుపు, ఓకే, అలాగే కొత్తిమీర పేస్ట్. సో ఇది కొంచెం పచ్చివాసన పోతే మనకు ఆ కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకేనా రాజు గారు? ఓకేనండి. కొంచెం డ్రై అయ్యి మనకు దగ్గరకు వచ్చేసింది కదా. సో ఆ వాటర్ అంతా ఇదైపోతుంది కదా కొంచెం. అవునండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప. సో కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా ఆమ్చూర్ పొడి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఓకే అండి. సో వీటిని మనం ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కట్లెట్స్ లాగా కొట్టేసుకోవాలి. ఓకే. సో ఆ పెన్న పెట్టేస్తారా? సో బంగాళదుంప కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ పెట్టేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది. సో లేదా ఏదైనా అరిటాక్ కానీ అలాంటిది బాదామాకు అలాంటిది ఏదైనా తీసుకుని మనం చేసుకోవచ్చు. సో షేప్ అనేది మన చాయిస్, ఎలా అన్నా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇలాంటివన్నీ మనము అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి అవన్నీ ఉంటే గ్రిల్ చేసేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కదా. బాగుంటుందండి, గ్రిల్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో నూనెతో రెండు వైపులా వేయించుకుంటే సరిపోతుంది. సో ఎలాగో మనకి టొమాటో సాస్లో కూడా ఫ్లేవర్స్ హాట్ అండ్ స్వీట్ ఇలాంటివన్నీ దొరుకుతాయి కాబట్టి మనకు దీనికి ఏది సెట్ అవుతుందో చూసుకొని మనం అలా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు మనకి వర్షాలు కూడా బాగున్నాయి కదా, సో
ఇలా చల్లటి వాతావరణంలో ఇలాంటివి చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి, టేస్టీగా కూడా ఉంటుంది. సీజన్కి కొంచెం అలా తీసుకుంటే ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, నైస్. ఓకే, కొత్తిమీర కట్లెట్స్ రెడీ అండి. బాగున్నాయి రాజు గారు, చూడడానికి కలర్ బాగుంది. యా. ఓకే, సో కార్వింగ్ ఏంటి ఈరోజు? టర్నిప్ పైన చేస్తున్నాను. ఫ్లవర్, జస్ట్ ఫ్లవర్ లా చేస్తున్నాను. సో ఈ స్కిన్ మనకు దాంట్లో కలిసేట్టుగా. సో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు దీంతో, ఎందుకంటే మనకు స్కిన్ కొంచెం రెడ్, లైట్ పింక్ కలర్ లో ఉంటుంది, లోపల వచ్చేసి మనకు వైట్ కలర్ లో వస్తుంది. సో ఇట్లా వి షేప్లో తీసేస్తున్నాను. సో ఆ స్కిన్ కలర్ వల్ల మనకు ఏ డిజైన్ చేసుకున్నా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీటి మధ్యలోంచి సో ఇది ఇక్కడ బార్డర్ లైన్ ఇస్తున్నాం ఇలా. సో కొంచెం స్లాంట్గా తీస్తే మనకి ఇలా పీస్ బయటకు వచ్చేస్తుంది. సో రోజ్ ఫ్లవర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది, అంటే మనకి స్కిన్ ఉంది కాబట్టి స్కిన్ పై నుంచి మనం వచ్చేటట్టు తీసుకుంటే సో ఆ పెటల్స్ యొక్క బార్డర్ మనకి ఇట్లా లైట్ పింకిష్ కలర్ లో, లోపల అంతా వైట్ లో చాలా బాగా వస్తుంది. బీట్రూట్ లాంటివి ఏది తీసుకున్నా మనకి ఒకటే కలర్ సింగిల్ కలర్ లో ఉంటుంది. సో ఇది కొంచెం డబుల్ కలర్ లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటి మధ్యలో సో కటింగ్ ఏదైనా మనం ఇది కొంచెం స్లాంట్గా తీసుకుంటే మనకు ఆ పీస్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఇట్లా కొంచెం నైఫ్ స్లాంట్గా ఉండాలి. అండ్ కొంచెం ఇది రూట్ కూడా మనకి కొద్దిగా ఎగుడు దిగుడుగా అలా ఉంటుంది కదా. ఎస్. ఓకే ఓకే, నైస్. సో ఇక్కడ వరకు చాలండి, ఇది మనకు బాటంకి వెళ్ళిపోతుంది కదా. బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ. ఓకే అండి, కట్లెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు కొత్తిమీర కట్లెట్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర కట్లెట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక పసుపు, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు వేసి ఉడికించిన బంగాళదుంపని మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కొత్తిమీర కట్లెట్స్ రెడీ.